తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య 3 దశాబ్దాల క్రితం కొనసాగిన వైరం తమిళనాడు రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేసింది. రజనీ కామెంట్స్తో జయలలిత ఏకంగా తన అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. 1996లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జయలలిత ప్రభుత్వంపై రజనీకాంత్ తీవ్ర విమర్శలు చేశారు. జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడు రాష్ట్రాన్ని, ప్రజలను ఆ దేవుడు కూడా రక్షించలేడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలతో జయలలిత సీఎం పదవి కోల్పోయారు. అయితే రజనీకాంత్ అంత పరుషంగా మాట్లాడడానికి ఓ కారణం ఉంది. అంతకుముందు జరిగిన పరిణామాలపై తీవ్ర ఆవేదన చెందిన రజనీకాంత్ ఓపిక పట్టలేకే అలా మాట్లాడినట్లు వార్తలొచ్చాయి. అయితే 30 ఏళ్ల క్రితం జరిగిన అప్పటి ఘటనను రజనీకాంత్ తాజాగా గుర్తు తెచ్చుకున్నారు. తాను జయలలిత గురించి అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అందుకు ఆమె ఎలా కారణమైందో వివరంగా చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి వీరప్పన్ పట్ల జయలలిత వ్యవహరించిన తీరే తనను అలా మాట్లాడేలా చేసిందని చెప్పారు. అన్నాడీఎంకే నేత, సినీ నిర్మాత ఆర్ఎం వీరప్పన్కు నాకు మధ్య మంచి స్నేహబంధం ఉండేది. ఆయన నిర్మించిన సత్య మూవీస్ బ్యానర్ పైనే భాషా సినిమా తెరకెక్కింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో 1995లో చెన్నైలో శతదినోత్సవ వేడుకలు నిర్వహించాం. ఆ సమయంలో జయలలిత ప్రభుత్వంలో వీరప్పన్ మంత్రిగా ఉన్నారు. నిర్మాణ హోదాలో భాషా ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో నేను మాట్లాడుతూ తమిళనాడులో వారసత్వ రాజకీయాల కారణంగా బాంబు సంస్కృతి పెరిగిపోయిందని, రాష్ట్రం ఓ శ్మశానంగా మారిందని అన్నాను. దీంతో జయలలితకు కోపం వచ్చి వీరప్పన్ మంత్రి పదవి ఊడపీకేశారు. ఆ వేదికపై ఉండి కూడా రజనీకాంత్ వ్యాఖ్యలు మీరెందుకు ఖండించలేదని జయలలిత ఆయనపై కోపడ్డారట. ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. వీరప్పనికి ఫోన్ చేసి జయలలితతో నేను మాట్లాడతానని అంటే, నా కోసం మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు, నాకు పదవులు ముఖ్యం కాదన్నారు. ఆ విషయంలో జయలలితపై నాకు చాలా కోపం వచ్చింది. అందుకే రాజకీయ పరిణామమైన విషయాల్లో ఆమెను వ్యతిరేకించాను అని చెప్పుకొచ్చారు రజనీకాంత్. ఆ కోపంతోనే 1996లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలితను రజనీకాంత్ టార్గెట్ చేశారు. జయలలితకు ఓటేయొద్దంటూ ఆయన ఇచ్చిన పిలుపుతో అన్నాడీఎంకే ఓటమి పాలైంది. అయితే తాను ఎంత తొందరపాటుగా వ్యవహరించానో రజనీ ఆ తర్వాత రియలైజ్ అన్నారు. జయలలిత మరణించిన తర్వాత తమిళనాడు చలనచిత్ర నటుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో మాట్లాడిన ఆయన 1996లో జయలలితపై తాను వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. నా వల్లే ఓడిపోయారని తెలిసిన జయలలిత పెద్ద మనసు చేసుకుని తన కుమార్తె వివాహానికి వచ్చారని తెలిపారు. ఈ ప్రపంచంలో గురువుని మించిన శిష్యులు కొందరే ఉంటారని, అలాంటి వారిలో జయలలిత ఒకరని కొనియాడారు. జయలలిత తన గురువు ఎన్జీఆర్నే మించిపోయారని, ఆమె కోహినూరు వజ్రం లాంటి వారని ప్రశంసలతో ముంచెత్తారు. ఏది ఏమైనా 1996లో ఘటన తర్వాత ఎప్పుడూ బాధిస్తుందని ఆనాటి సంతాప సభలో భావోద్వేగానికి చెప్పుకొచ్చారు రజనీకాంత్.